హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మనం ఒక అన్న, మన ఊరు తెలిసిన అన్న దగ్గర అయితే ఉన్నాం. మన అన్న అయితే 10 బర్రెలు అయితే మెయింటైన్ చేస్తాడు. పొలం దగ్గరనే షెడ్ వేసుకున్నాం అనమాట. సో అన్నను అయితే అడిగి తెలుసుకుందాము అవగాహన ఏంది, ఏం కథ, ఏం లెక్క అనేది. మన కొత్త పెట్టే వాళ్ళకి పెట్టొచ్చా పెట్టద్దా అనేది ఏం కథ అనేది మొత్తం అన్న తెలిసి అయితే అడుగుతున్నాం. చెప్పండి పేరు. నా పేరు వచ్చేసి వెంకటేశం గారి భాస్కర్. నా పేరు అనిల్ అన్న. అంటే మీకు గత ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి బర్రెలు? మా తాతలు అప్పటి నుంచి ఉన్నాయి నా బర్రెలు మాకు. అంటే ఎంతమంది, మీ బాపు నువ్వు చూసుకుంటావు, ఒక్క నువ్వు చూసుకుంటావు? చూసుకుంటాం. నేను ఒక్కరినైనా మెయింటైన్ చేసుకోగలుగుతా, లేదంటే ఇక హెల్ప్ చేస్తారు, పేరెంట్స్ ఇట్లా హెల్ప్ చేస్తారు. అంటే మీకు ఇది బర్రెల బయట కొట్టుకుపోయి మేపుతారా, లేకుంటే ఇట్లా పొలం కానీ గడ్డి బిడ్డ ఏమైనా అలుపుతారా? వర్షాకాలం వచ్చేసి ఒక్కటే ప్లేస్లో ఉంటే బర్రెలకి ఏంటంటే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ప్లేస్ అనేది గాలి తగలదు, అట్లా అని చెప్పేసి బయట. అంటే మీకు ఏ సీజన్ ఇబ్బంది అనిపిస్తుంది? ఎండాకాలమా, వానకాలమా, చలికాలమా? అంటే గడ్డి గానీ ఏడికి గానీ కొట్టుకోవడానికి ప్లేసెస్ ఉంటే మాత్రం వర్షాకాలం బెటర్, లేదంటే ఇక చలికాలం ఒకటే ఇబ్బంది. అంటే ఎండాకాలం అయితే ఏం కాదనుకో, పొలాలు కోసారు కాబట్టి. చలికాలం మనం ఎంత ఫీడ్ ఇచ్చినా మిల్క్ కెపాసిటీ అనేది మొత్తం తగ్గిపోతుంది. అంటే మీ బర్రెలకి 5-6 బర్రెలకి ఎంత ఫీడింగ్ పెడతారు? పెడతాం. ఒక వారం వచ్చేసి 1/2 క్వింటాల్ దాన ఓడుస్తుంది. డైలీ వచ్చేసి 10 మొప్పుల గడ్డి ఓడుస్తుంది. బయటకు దింపంగా ఇట్లా 10 మొప్పుల గడ్డి ఓడుస్తుంది. అంటే మీ ఫీలింగ్ ఏంది ఇది చేసుడు? అంటే మంచిదేనా చేసుడు? అట్లా ఎట్లా అనిపిస్తుంది మీకు? చేసుకోవడం మంచిదే, బెటర్ ఉంటది. మిల్క్ మనకు సేలింగ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మిల్క్ ఎంత మంచి. అంటే ఇప్పుడు మన దగ్గర ప్రెసెంట్ ఎంత రేట్ ఉంది మిల్క్? ఇప్పుడు వచ్చేసి 80 ఉంది. 80 ప్యూర్. కేంద్రంలో ఉంది. కేంద్రాలలో పోసుకుంటే మనం కేంద్రాలలో అసలు పోసుకోవద్దు. దళారు మిడిల్ మెంబర్స్ ఉండదు అసలు చెప్పాలంటే. అయితే ఇప్పుడు మనకు ప్రాఫిట్ ఉంటుందా, లాస్ ఉంటుందా? మీడియేటర్ ఉంటే మనకు ఆల్మోస్ట్ లాస్. ఈ షెడ్లలో మీడియేటర్ ఉండదు. అంటే మనం డైరెక్ట్ వస్తే ప్రాఫిట్ ఉంటుంది. డైరెక్ట్ మనము హోమ్ టు హోమ్ డెలివరీ చేసుకుంటేనే బెటర్. కాకపోతే దానికి ఒక మనిషి ఎక్స్ట్రా పడతారు. ఇప్పుడు కొత్తగా డైరీ ఫామ్ పెడదాం అనుకుంటారు, వాళ్ళకి ఏం చెప్తాను? ఫస్ట్ వచ్చేసి లోన్ల మీద తెస్తారు కదా, వాడు చేస్తుండు వీడియో చేస్తుండు అని తేవద్దు. మళ్ళీ ఏంటంటే నేను లక్షల లోన్ తెచ్చి దాన్ని మెయింటైన్ చేయగలుగుతా, అది మనం అనుకున్నంత ఈజీ ఉండదు. వాడు వీడు మాట్లాడుతుంది నీకేందయా నువ్వు మంచిగా బర్రెలు మెయింటైన్ చేస్తా, అది అనుకున్నంత ఈజీ ఉండదు బర్రెలు అనేసి. ఇప్పుడు మీకు బర్రెలు ఉంటాయి కదా, ఏ ఊరుకోవాలన్నా ఏడుకోవాలని ఇబ్బంది. బర్రెలు నిడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేం, పోవద్దు అసలు. ఆపత్తున్నా సంపత్తున్నా. కొత్త డైరీ ఫామ్ పెట్టే వాళ్ళకి చెప్పు ఒకసారి. ఇంకోటి ఏంటంటే మనం డైరీ ఫామ్ ఫస్ట్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఒక 10 బర్రెలకు వచ్చేసి అయినా కానీ 1/2 ఎకరా గడ్డి ఉండాలి, సూపర్ నేపియర్ గడ్డి ఉండాలి. సొంత పొలం వచ్చేసి 1 ఎకరా ఉండాలి. మనం బయటకు ఎక్కడ కొట్టుకోవద్దు అనుకుంటే, బయటకు వెళ్తాం అనుకుంటే కొంచెం. ఇప్పుడు వర్కర్ పెట్టుకుంటే మంచిదా, మనం చేసుకుంటే మంచిదా? వర్కర్ పెట్టుకోవచ్చు, కానీ ఏంటంటే మనకు ఆల్మోస్ట్ వర్క్ వచ్చి ఉండాలి. ఒక బర్రెకి ఏమన్నా అయిందంటే మనం చూడంగానే దాని ప్రాబ్లం ఏందో అనుకునేటట్టు ఉండాలి. మనం మొత్తం వర్కర్ మీద డిపెండ్ చేసాం అనుకో, మనం ఆటోమేటిక్ డైరీ లాస్ అయిపోతుంది. ఆ వర్కర్ నాడ పెట్టి నేను అటు తిరుగుతా ఇటు తిరుగుతా అంటే కన్ఫామ్ మనం ఉండాలి, చూసుకోవాలి. నమ్మకం ఉన్న వ్యక్తి అయితే పర్లేదు, మనం చూసుకునేటట్టు అయితేనే వర్కర్. మనం చూసుకోవాలంటేనే వర్కర్ ని పెట్టుకోవాలి. బీఆర్ వర్కర్స్ గురించి ఏం చెప్తాను? బీఆర్ వర్కర్స్ ఏంటంటే వాడిని నెత్తి కాదు, వాంది కత్తి కాదు. వస్తాడు బర్రె పన్నదంటే అది పాలేదంటే కొడతాడు, ఒక దెబ్బ గట్టి కొడుతుంటే దాన్ని మొడ్డిరిపోతుంది. వానికి ఏం కాదు. ఎన్ని రోజుల నుంచి ఉంటుంది బర్రె మనకి? ఈ బర్రె వచ్చేసి ఇంటిదే ఇది. దీని మదర్ క్వాలిటీ అనేది ముర్రా. ఇది వచ్చేసి అక్కడి నుంచి వచ్చింది, కొంచెం నిమ్మి టైప్ వచ్చింది. ఇది వచ్చేసి మనకు 3 ఇస్తుంది. దీని మదర్ మిల్క్ వచ్చేసి 4 ఉండే, ఇది వచ్చేసి 3 ఇస్తుంది. వచ్చేసి మన సరౌండింగ్ మార్కెట్ లో తెచ్చినాం. 1,30,000 తెచ్చేసాం. అంటే ఎప్పుడు తెచ్చారు? ఎన్ని రోజుల కింద? 3 bags ఎన్నో లాక్ వేసిన? సెకండ్ లాక్ పాలు ఎన్ని సార్? 5 సార్. మన బర్రెలు అనేది ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? అంటే ఎట్లుంటే ఏం కదా, ఎవి తీసుకుంటే మంచిది అని చెప్తారు మీ అభిప్రాయం? మనం చేసుడు బట్టి ఉంటది, అది మనం ఫీడింగ్ బట్టి ఉంటది. మెయిన్ వచ్చేసి ముర్రా అయితే, ముర్రా బన్నీ బఫెలోస్ అయితే ఏ ఏరియా అయినా లొకేషన్ ఎట్లున్నా సెట్ అవుతాయి ఈజీగా. జాఫరాబాద్ ఇది వస్తే చూసినా అవి ఏంటంటే కాల్షియం పడిపోతుంది. మన పల్లెటూరులో ఏంటంటే ఓన్లీ గడ్డి పెడతారు, దాణా పెడతారు, అంతే. దానికి కాల్షియం ఇస్తుండాలి. మనం ఇప్పుడు వర్కౌతలు వచ్చినాయి అంటే బర్రెలను విసిపెట్టేస్తారు, ఆ వర్క్ లో బిజీ అయిపోతారు. వీళ్ళు పట్టించుకోరు, ఇక ఆ వర్క్ లో బిజీ అయిపోయి వీళ్ళని పట్టించుకోరు. మనం ఏంటంటే మనకు అన్ని
ఏ కాలమైనా కానీ మనకు సెట్ అయ్యే బర్రెలను తీసుకోవాలి. మన సెట్ అయ్యే ఆ, ఇప్పుడు ముర్రా బండి అవి బర్రెలు అంటే మనకి అవి సపరేట్ గడ్డాలు కానీ మనం నార్మల్ ప్లేస్లలో తిరగలు మెయ్యలేవు. ఇప్పుడు ఇలాంటివి అయితే ఎక్కడైనా మేస్తాయి ఎటైనా కొట్టుకోగలవు. ముర్రా అయినా పర్లేదు, ముర్రా బన్నీ బఫెల్లో ఆల్మోస్ట్ సెట్ అయితే మన ఎక్కడ ఏరియా అయినా సెట్ అయితే. మనం ఫీడింగ్ ఏంటంటే ఎప్పటికి ఒక లెక్కనే ఇవ్వాలి. ఫీడింగ్ మంచిగా ఫీడింగ్ ఎంత ఇస్తే అంత పాలిస్ ఫీడింగ్ ఎంత భావిస్తే అంత పాలిస్తుంది. బర్రెలు తెచ్చుకుని పెద్ద తెచ్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బర్రె హైట్ ఎంత ఉంది దాని కొన్నప్పుడు మస్తు ఉంటాయి, కొన్నప్పుడు ఎంత బాగుంటాయో మనం అంతా చేయాలి. అది మనం చేయలేమంటే ఏ బర్రె అయినా దివాళ అయిపోతుంది తర్వాత. అదే మనం ఎంత చేస్తే ఎప్పుడు తీసుకోండి. సాఫ్ట్ కటర్ వచ్చేసి 1 year అయిపోయింది. ప్రైస్ ఎంత? ప్రైస్ 29 పెట్టింది. 29 అంటే ఎట్లా ఇది అది అంటే ఎంత వస్తుంది? ఇంచా 2 ఇంచా ఇట్లా ఉంటుంది కదా? హాఫ్ ఇంచ్ కట్ అవుతుంది, మళ్ళీ దాంట్లో మిడిల్ ఇట్లా కట్ చేసేస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు ఇవి పట్టిన ముద్ద అంట మంచి మెషిన్ మంచి మెషిన్. ఇంతకుముందు ఏంటంటే కాండం మెస పెడుతుండే, కాండం మెస పెట్టి కొంచెం ఇబ్బంది అవుతుండే. ఇది వేసుడు మళ్ళీ అది ఎత్తిపోసుడు ఇవన్నీ ఇప్పుడైతే ఏం లేదు. మంచిగా షాపింగ్ చేసినప్పటి నుంచి కొంచెం బండ్లు ఇట్లా బయట కొట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు నాకైతే. చాలా బాగుంది. వచ్చేసి 29,000 ఇచ్చినాం. ఇది వచ్చేసి ఆది కంపెనీ 5 blade చాఫ్ కటర్. ఇది వచ్చేసి 5 blade చాఫ్ కటర్. దీనికి ఎప్పటికీ మనము మంత్లీ 2 times గ్రీసింగ్ చేసుకోవాలి. ఇందులో మొత్తం చైన్ సిస్టమ్ ఉంటది. 5 blades వచ్చేసి దీనికి. ఇది వచ్చేసి షార్ట్, లాంగ్, న్యూట్రల్. అంటే త్రీ సైజెస్ లో కట్ చేసుకోవచ్చు మనం. లాంగ్ అంటేనేమో 1:2 inch కట్ అవుతుంది. షార్ట్ అంటేనేమో హాఫ్ ఇంచ్. మన కొత్త కొనే వాళ్ళకి ఏం చెప్తారు, కొనొచ్చా ఇలా అని? కొనండి, కానీ బర్రెలు 1-2 ఉన్న వాళ్ళకి ఇట్లా ఇలాంటివి మంచి వచ్చేదో మంచి తెచ్చుకోవాలి. మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాం, షెడ్ ఇంప్రూవ్ చేసుకుంటాం అనే వాళ్ళు కొంచెం బెటర్ తెచ్చుకుంటానే చూస్తాం. అంటే ఇలా లో ప్రైస్ కూడా ఉంటాయి కదా? లో ప్రైస్ ఉంటాయి కానీ నాకు ఒక బర్రె ఉంది, 2 బర్రెలు ఉన్నాయని లో ప్రైస్ తెచ్చుకున్నాం అనుకో, అది ఇవాళ ఉంటది రేపు ఖరాబ్ అయిపోతుంది, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఇంకోటి తెచ్చేది తప్పది. అదే తెచ్చేదో మంచిది, 30,000 సరే మంచిది తెచ్చుకోవాలి. అది మళ్ళీ మనం సేవింగ్ పెట్టుకున్నా పోతుంది. మనం డైరీ తీసేస్తాము, ఇది అమ్మేసుకుంటాం అంటే మనం నెక్స్ట్ సేలింగ్ అయ్యేటట్టు ఉండాలి ఏదైనా.